హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన దగ్గర ఇప్పుడు యమహా MT బైక్ వచ్చిందండి. ఆ బైక్కి కూలిట్ ఆయిల్ అనేది ఎలా ఉంటుంది, అంటే లిక్విడ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే ఎయిర్ కూలర్ ఇంజన్ అంటే ఏంది, ఆయిల్ కూలర్ ఇంజన్ అంటే ఏంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే అండి కూలిట్ బాక్సెస్ అనమాట. ఇది బాక్స్లో మనం కూలిట్ వేసుకోవాలి. అంటే ఇది కూలిట్ వేసుకోవడానికి ఇంజన్ అనేది లిక్విడ్ ఇంజన్ అయి ఉంటే మనకు కూలిట్ వేసుకోవడానికి ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లిక్విడ్ ఇంజన్ అనమాట కంప్లీట్గా. దీనికి ఇక్కడ పంప్ ఉంటుంది. ఆ పంపుతోని మనకు ఇంజన్లో మొత్తం ప్రెషర్ అయ్యి ఈ ఇంజన్ అనేది మొత్తం కూల్గా పెట్టుకుంటుంది అనమాట. మనకు స్పోర్ట్స్ బైకుల్లో చాలా ఈ ఇంజన్లు అనేది ఫిట్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీకు ఈ విషయం మీకు చాలామంది చెప్పరు, కాకపోతే నేను మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? శాంపిల్ కోసం 2 ఇంజన్లు అయితే మనం తీసుకొచ్చాము. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకు లిక్విడ్ కూల్ ఇంజన్ అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉండేది మనకు ఇంజన్ ఆయిల్ కూలిట్ ఇంజన్ అనమాట. కూల్ ఇంజన్కి అయితే మనకు ఇక్కడ హెయిర్ కట్ అయ్యే మనకు గ్రిల్స్ అనేది ఉండవు అనమాట. నార్మల్గా మనకు స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే లిక్విడ్ అనేది లోపల నుంచి మొత్తం పాస్ అవుతుంది కాబట్టి ఇంజన్ లోపల నుంచే కూలింగ్ అనేది మనకు ఇంజన్ అనేది లోపల నుంచే కూలింగ్ పెట్టుకుంటుంది అనమాట. ఇలాంటి ఇంజన్లు మనకు కరిజ్మాలోను, ZMRలోను మరియు యమహా మరియు హోండా మరి ఇతర చాలా వెహికల్స్లో మనకు లిక్విడ్ కూల్ ఇంజన్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీలు. ఇలాంటి ఇంజన్లు అనేది మనకు మౌంట్ ఎవరెస్ట్ కానివ్వండి, లడాక్ వెళ్ళే రేస్ బైకులు కానివ్వండి, స్పోర్ట్స్ బైకులకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. లిక్విడ్ అనేది రొటేట్ అవ్వడానికి మనకు సపరేట్గా దీనికి మోటార్ అనేది పెడతారు. మనకు పంప్ ఉంటుంది అనమాట. ఆ పంపులో నుంచి పైపింగ్ అయ్యి ఇంజన్లో మొత్తం కంప్లీట్గా పాస్ అవుతూ మనకి ఇక్కడ ఉన్న రేటర్లోకి వస్తుంది అనమాట. రేటర్కి చల్లగా అయ్యి మళ్ళీ ఇంజన్లో మళ్ళీ రివర్స్ పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, మన కార్ రేటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇది ఇంజన్లకు ఇదే స్పెషాలిటీ అనమాట. చాలా మందికి డౌట్ వస్తుంది, లిక్విడ్ అనేది ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని వేల కిలోమీటర్లు వస్తుందో అనేది మనకు తెలుసుకుందాం. లిక్విడ్ అనేది మనకు 2 years వస్తుందండి, లేదంటే 20,000 కిలోమీటర్ వరకు దీన్ని వాడుకోవచ్చు. ఆ తర్వాత మనము దీనికి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లిక్విడ్ ఇంజన్ మీ బైక్ ఉంటే మీరు గనక టైంకి మీరు లిక్విడ్ కనుక చేంజ్ చేయకపోతే ఇంజన్ అనేది సీజ్ అయ్యి పాడైపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు గనక ఇలాంటి వెహికల్స్ కానీ మీరు వాడితే, మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వెహికల్స్ వాడితే వాళ్లకు మాత్రం ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంజన్లో ఆయిల్ ఎంత ముఖ్యమో ఈ లిక్విడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకో విషయం చూపిస్తాను. ఇక్కడ ఫ్యాన్ అనేది కూడా ఉంటుందన్నమాట. కార్లకు ఎలా రేటర్ ఫ్యాన్ ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఆ ఫ్యాన్ గాలికి ఇది కూలిడ్ అనేది చాలా చల్లగా అయిపోయి మళ్ళీ ఇంజన్లో రొటేషన్ అవుతుంది. అప్పుడు ఇంజన్ అనేది బాగా సేఫ్గా ఉంటుంది, మరి కూల్గా ఉంటుంది. మరొక ఎన్ని వేల కిలోమీటర్ అయినా సరే మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలన్నమాట. 20,000 కిలోమీటర్స్ లేదా 2 yearsకి ఒకసారి ఇక్కడ రేటర్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకు ఇంజన్ లైఫ్ అనేది చాలా పెరుగుతుంది. ఈ రేటర్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకు ఇంజన్ లైఫ్ అనేది చాలా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే లిక్విడ్ అనేది మార్చినప్పుడు బ్రాండెడ్ లిక్విడ్నే మార్చండి. అప్పుడు మీకు లైఫ్ అనేది బాగుంటుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్, మైలేజ్ మరియు పికప్ మరియు ఫైరింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూపించడానికి ఒక శాంపిల్గా అయితే డెమో అయితే పెడుతున్నాను. ఈ రైట్ సైడ్లో ఉన్నది కదా, ఇది లిక్విడ్ కూలింగ్ ఇంజన్ అనమాట. ఈ సైడ్ నుంచి ఈ బ్లాక్లో మొత్తం లిక్విడ్ ఉండి మనకు ఇంజన్ అనేది కూల్గా పెడుతుంది. ఇటు సైడ్ కనిపిస్తుంది కదా మనకు, ఇది లెఫ్ట్ సైడ్ అనేది ఎయిర్ కూలర్ ఇంజన్ అనమాట. మనకు సాధారణ వెహికల్స్ వస్తాయి, అది గాలి తగిలి చల్లబడుతుంది. ఇది మాత్రం లిక్విడ్ కూల్ ఇంజన్ అనేది ఇటు సైడ్ నుంచి మొత్తం కనిపిస్తుంది కదా, ఈ సైడ్లో మొత్తం పాస్ అవుతుంటూ ఇంజన్ అనేది కూల్గా పెడుతుంది. మీకు ఈ వెహికల్ గురించి, ఈ లిక్విడ్ ఇంజన్ల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కింద కామెంట్లో తెలియచేయండి, నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ పేరేంటి, ఊరేంటి, ర్యాండ్, నేను మీకు ప్రత్యేకంగా హాయ్ చెప్తాను. నా వీడియోస్ మీరు ఎక్కడి నుంచి, ఏ స్టేట్ నుంచి, ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది నాకు కూడా కొంచెం కోరిక ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు ఈ కోరికని తీర్చండి. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి
బైకుల గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తున్నాను అనమాట. మీకు ఎలాంటి వెహికల్ గురించి తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్ చేయండి, దాని మీద నేను ప్రత్యేకంగా వీడియోస్ అయితే చేస్తాను. నాకు సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఫ్రెండ్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. ఇంకో విషయం చెప్పాలి, ఇంజన్ అనేది హీట్ ఎక్కిందనేది బైకుకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఉన్న సెన్సార్ వల్ల ఆ సెన్సార్ మోడ్ అనేది యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్యాన్కి అనేది అది కరెంట్ అనేది పాస్ చేస్తుంది అనమాట. ఆ పాస్ అయిన కరెంట్ని ఫ్యాన్ అనేది రొటేట్ చేసుకొని మనకు ఈ ఇంజన్ని లిక్విడ్ అనేది చల్లపరుస్తుంది. నేను మోడిఫై చేసిన RX 100 మరియు కొన్ని పాత బైక్లకు రీస్టోర్ చేసిన వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, అవి కూడా చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనము యమహా లిక్విడ్ ఇంజన్ గురించి తెలుసుకున్నాము. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియో మళ్ళీ కలుసుకుందాం.